విజయవాడలో ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కార్డెన్ సర్చ్ లో భాగంగా బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తూ ఉండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు దుండగులు ప్రయత్నించారు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతని నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు యత్నించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడిని ఈగల్ టీం విచారిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడలో కార్డన్ సెంచ్ సమయంలో పోలీసులపై ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు యత్నించిన ప్రయత్నం జరిగింది. అయితే ఆ క్రమంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు సీఏ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ సాధారణ తనిఖీలో భాగంగా ఈరోజు ఉదయం మార్నింగ్ 5 నుంచి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సిబ్బందితో చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా బాలాజీ డాక్యుమెంటరీలో మార్నింగ్ 6:30లో రూమ్ నెంబర్ 9లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో మా సిబ్బంది అతను ప్రశ్నించగా అతను దగ్గరున్న వెపన్ చూపించి పట్టుకుంటే కాల్ చేస్తానని బెదిరించడంతో మా వాళ్ళు పట్టుకోవడం ప్రయత్నించగా అతను వెపన్ చూపించి తోసుకుని పారిపోయాడు. అతని వివరాలు అయితే మురళి వరంగల్ అని తెలిసింది. అతని వివరాలు కూడా సేకరిస్తున్నాం. అతనైతే బ్యారేజ్ వైపు పారిపోయాడని చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అతన్ని ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు, అంటే ఏ యాక్టివిటీస్ మీద ఇక్కడికి వచ్చి ఉన్నాడు అనుకోండి. అంటే కార్డన్ సెర్చ్లో మీరు అనేక రకాల వ్యక్తులు ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటా ప్రయత్నం చేస్తుంటారు. ఇతను కూడా అలాంటి సస్పెక్ట్కి సంబంధించిన వ్యక్తి అని మీరు భావిస్తున్నారా? ఇంతవరకు మాకు ఇతని క్రైమ్ హిస్టరీ ఏమీ తెలియలేదు. ప్రస్తుతానికి ఏపీలో అయితే ఇతని మీద ఎటువంటి హిస్టరీ లేదు. సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ఏమైనా గుర్తించారా సార్? అంటే పర్సన్ ఎలా ఉంటాడని గుర్తించాం. పర్సన్ వివరాలు కూడా పూర్తిగా లభించినాయి. వాటిని ఆధారంగా చేసుకుని అతను పట్టుకోవడం జరుగుతుంది. ఇతను పారిపోవడం సీతమ్మగారి పాదాల వెళ్ళిపోయాడు. అలాగే సీతమ్మగారి పాదాల దగ్గర ఉన్న నదీ ప్రాంతంలో ఎక్కడైనా దాకుండా వచ్చి పొదల్లో అనుకున్నాం. ఇలాగ 4 టీమ్స్ దీని మీద ప్రయత్నిస్తున్నాయి. 4 టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి. అయితే మనం చూస్తున్నాం మొత్తానికి కూడా ఏదైతే ఈ కార్డన్ సెర్చ్కి సంబంధించి పోలీసులు ఇక్కడ కార్డన్ సెర్చ్ చేస్తున్న సమయంలో వారిపై కాల్పుల యత్నానికి ప్రయత్నించిన వ్యక్తి అయితే కూడా ప్రస్తుతం అదుపులో లేరంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు ఏదో చేస్తున్నాము. ఒక 4 బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. సీసీ కెమెరాలను కూడా వెరిఫై చేసి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్, అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.